ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద ఒక ఆయన చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే అది ఒరిజినల్ వీడియో కాదు, ఏ క్రియేటెడ్ అంటున్నారు, దట్టు సెక్యూరిటీ ఇవ్వలేదు, అందుకోసమని ఇంత ఘోరం జరిగింది అంటున్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? ఈ సెక్యూరిటీ గురించి ఏముందండి, ఇప్పుడు కారు పోతుంటే సెక్యూరిటీతో సంబంధం ఉంది. కారు టోయిలెట్ ఆయన డ్రైవింగ్ మంచిగా చేయాలి, చేస్తే అతని ప్రాణం ఒక మనిషి ప్రాణం పోదు కదా. ఏముంది, ఇప్పుడు సెక్యూరిటీ ఉంటాడు అనుకో, సెక్యూరిటీ ద్వారా అది ఆ కారు డ్రైవర్ అది మంచి నడుపుతాడు గ్యారంటీ ఉంది. ఎట్లంటే మంచిగా నడిపిస్తున్నాడు మంచిగానే, కానీ అనుకోకుండా వచ్చినప్పుడు ఏం చేయాలంటే కారు కొద్దిగా స్లోగా నడపాలి. ఏముంది, మాకు అది ఎట్లంటే అది అధికారం మా చేతిలో ఉన్నదని మేము అది రాజకీయ నాయకులు అని ఎట్లా పడుతుంట అది కారు దొరకకుండా పోతే ఏముంది, ఒక మనిషి ప్రాణం, ఒక నిండు మనిషి ప్రాణం పాయే. ఇప్పుడేముంది, ఆ ప్రాణం పోయిన ప్రాణం వస్తుందా? వారి ఇంటికి పోవాలి, వారిని ఆదుకోవాలి, వారిని ఆదరించాలి, వారికి అంతా ఎంతో సహాయం చేయాలి. అట్లా సార్ ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళందరూ కూడా అది అంటే వాళ్ళ తప్పును కప్పించుకోవడానికి చూస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. ఎట్లంటే అది ఎట్లా కరెక్ట్ అయింది, ఇప్పుడు అది ఇటు సెక్యూరిటీ ఉన్నా లేకున్నా కానీ కారు మంచి డ్రైవింగ్ మంచి చేయాలి. అట్లా అది అట్లా కప్పిపుచ్చుకుంటే అది ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఇటు ప్రతిసారి ఇటు కప్పిపుచ్చుకుంటే వచ్చే ఎలక్షన్లలో వాళ్ళు మళ్ళీ అది ఓట్లప్పుడు వాళ్ళు గెలుస్తారని గ్యారంటీ ఉంది. అన్నిట్లలో మంచి చూసుకోవాలి. మరి ఇక్కడ ఎవరిది తప్పు అంటారు, గవర్నమెంట్ లేకపోతే జగన్? అది ఎట్లంటే అది ఆ కారు డ్రైవింగ్ చేసి కానీ మంచిగా తోలాలి. ఆ జగన్ గారు కూడా సరే, అది ఒక మనిషి ప్రాణం పోయింది అనుకో, వారింటికి పోయి వారిని సహకరించాలి, వారికి అంత ఎంతో డబ్బు సాయం చేయాలి. అది